హాయ్ అండి మీ అందరికీ గుడ్ మార్నింగ్, శుభోదయం. రాత్రి ప్రార్థనకి వెళ్ళొచ్చాం కదా, సుమారు 12-1 గంట అయింది నిద్రపోయేసరికి. 7 గంటలకు లేసాము. ఇంకా పిల్లల్ని స్కూల్కి పంపించేసి నేను 7 గంటలకు లేచా. రాజకుమారి సరే తప్పు అయిపోయింది, సారీ. నేను 7 గంటలు లేస్తే రాజకుమారి 6 గంటలు లేచి పిల్లల్ని రెడీ చేసి బంగాళదుంప ఫ్రై చేస్తే చండాలంగా ఉంది, అయినా తిన్నాను. మావాడు కూడా చిన్నపిల్లడు గారు చెప్పుకోలేకపోయిండు. అయినప్పటికీ పిల్లలు కూడా పెరుగన్నం పెట్టేసి పెద్దన్నేమో లాస్ట్ రోజు అంటే ఈరోజు ఫేర్వెల్ పార్టీ ఉంటుంది అనుకుంటా. అదొక ఫంక్షన్, వాడు వెళ్ళిపోయాడు. సుహాసిని అని అలానే మా బొట్టోడు ఒకడు ఉన్నాడు, గుండు పాస్ గాడు. వాళ్ళిద్దరిని అక్కడ మా నాయనమ్మ కాడ అంగన్వాడిలో వదిలిపెట్టి వచ్చేసాము. ఎండకు పోతున్నాం తీవ్రంగానే, అల్లాడిపోతాం. రాజకుమారి మొదలుకే చెమటలు కారుస్తూ ఉండిద్ది. ఇంకా పిల్లల్ని తీసుకుపోయి చాలా ఇబ్బంది పడతామన్న ఉద్దేశంతో పిల్లల్ని అక్కడ వదిలిపెట్టామాట. టైం వచ్చేసి ఖచ్చితంగా 9:30, ఇంకా బయలుదేరేసరికి 10 అయింది. అంతా నా మీద నెట్ కాదు, బంగారం తీసుకోపోతున్నాం. కొంచెం సంతోషంగా హ్యాపీగా ఉండు. బయలుదేరబోతున్నాం, మంచానికి గుడ్డ కట్టలేదని చెప్పేసి మొహం దొత్తాలు పెట్టి నాకెళ్ళి చూసి కోపంతో ఉంటుంది. ఇలాంటి సంతోషకరమైన సమయంలో ఇలాగ సైతాను ఇలాంటి భార్యాభర్తల మధ్య చిచ్చు పెడతారన్నమాట. ఇప్పుడు దాకా ఒక పావుగంట దేవుని ప్రార్థించుకున్నాం. స్తోత్రాలు అయ్యా, మాకు చక్కని జీవితాన్ని ఇచ్చావు. చిరుప్రాయం నుంచి 1 గ్రామం బంగారం కొనలేము, అలానే అంటే తక్కువ రేట్లో ఉన్నా కూడా కొనలేని పరిస్థితి. దాని మీద ఇష్టం లేదు, కానీ నా భార్య వల్ల బంగారం మీద మోజు చూపించి, అంటే ఇష్టాన్ని చూపించి, అంటే సగం కారణం నా భార్య ప్రోత్సాహంతోనే బంగారం కొనగలుగుతున్నాను ఏదైనా. అందుకే రాత్రి పాస్టర్ గారు ఇంటికి దీపం వెళ్ళాలని చెప్పాడన్నమాట. దేనికంటే ప్రతిదీ కుటుంబం నిలబడాలన్నా, కుటుంబం నాశనం అవ్వాలన్నా స్త్రీ చేతుల్లో ఉండిద్దని చెప్పేసి పాస్టర్ గారు రాత్రి వాక్యం చాలా బాగా వివరించారు కదా. సరేనండి, బయలుదేరదాం. నసరాపేట వెళ్ళిన తర్వాత మా రాజకుమారి తీసుకుంటున్నానో నేను తీసుకుంటానో, అసలు ఎంత బంగారం తీసుకోబోతున్నామో. మరి పోయిన నెలలోనే 1 మంత్ బ్యాకే తీసుకున్నాము, మళ్ళీ 2వ మంత్లోనే ఇలాగా బంగారం తీసుకోగలుగుతున్నాం అంటే అసలు చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. చాలామంది అపోహలు కూడా ఉన్నాయి. నానికి ఇంత డబ్బులు ఆడి వాళ్ళు ఏమో ఇంటికాడ ఉన్నారు, చేస్తున్నారు, ఏ పని బాట లేకుండా ఇంట్లో ఉంటున్నారు, డబ్బులు ఏమైనా చూడిపోతున్నాయి, మరి ఏమైనా బ్యాంకులు దొంగతనం చేస్తారు, ఎన్ని అపోహలు ఉన్నాయి. కాబట్టి మీకు అన్నిటి క్లారిటీ ఇస్తాను నేను. ముందైతే బంగారం కొనుక్కుందాం పదండి సంతోషంగా. ఇప్పుడు ఎందుకు మనకి గోవాల ప్రతిసారి వినకొండలో బంగారం కొనే వాళ్ళమే. ఈరోజు నష్టపడి ఎందుకు వెళ్ళి కొనాల్సి వస్తుంది? ఇది ఒక సస్పెన్స్, అంటే ఇది ఒక క్వశ్చన్ మార్కు. ఇవన్నీ క్లారిటీ చేస్తాను. ముందైతే సంతోషంగా బంగారం కొనుక్కుందాం పదండి. బండి అయితే ఎండకి మాడిపోతూ ఉంది, ఇంకా బయలుదేరదాం. ఇదండి సెల్లుకు కొంచెం డార్క్గా కనపడతా ఉంది. సెల్లు మార్చుకుందామంటేనేమో చెప్పలా మీకు చాలా డబ్బులు అవుతుంది దీనికి. ఇంకా బ్యాక్ కెమెరా మార్చాలంటే, అందుకే ఫ్రంట్ కెమెరాతోనే మాట్లాడగలుగుతున్నాను. రాజకుమార్ సెల్ ఉంది, సరే దాంట్లో తీయొచ్చులే. బయలుదేరదాం మరి, పదండి. ఈ కండ పెదరాయిలాగా ఏంది ఈరోజు బాగా నువ్వు ఏ షర్ట్ వేసుకుంటున్నావు అంటే నేను వైట్ షర్ట్ వేసుకుంటున్నాను రాజు అని చెప్పగానే రాజకుమార్ కూడా మ్యాచింగ్ వేసుకుందన్నమాట. చక్కకున్నాం కదా, వాడు చూస్తే మళ్ళీ ఎడుతాడు. సరే పిల్లల్ని చూసి వెళ్దామండి. బయలుదేరేటప్పుడు ఏదో ఒకటి మర్చిపోతామండి. కోడి పిల్లల్ని ఉదయాన్నే వదిలిపెట్టాను, మళ్ళీ మేము వెళ్తున్నాం కదా, మళ్ళీ సాయంత్రం వచ్చేమో అని చెప్పేసి ఉద్దేశంతో మళ్ళీ వాటిని బొట్టలో పెట్టేసి, తర్వాత పుంజులు ఉన్నాయి 2, అయ్యా ఎప్పుడు కొట్టుకుంటా ఉంటాయి బద్ద శత్రువులు. వాటిని మళ్ళీ జాగ్రత్త చేసి బయలుదేరుతుంటే హెల్మెట్ కూడా పోయేటప్పుడు ఏదో ఒకటి మర్చిపోతూ ఉంటాం. మాకు అలవాటు, మాలాగా ఉన్నారు ఎవరన్నా. రాజు ఉంది తీసుకుని బయలుదేరుతున్నమాట. నా కళ్ళకు వచ్చేసి దేనికి తెలుసుగా, మీకు రాత్రి చెప్పాను, కళ్ళకు వచ్చింది. అందుకల్ల దానివల్ల నేను ఇది పెట్టుకున్నాను. లేకపోతే అవును పెట్టుకుంటే ఏముంది తప్పు చెప్పండి. ఇప్పుడు పెట్టుకుంటాం, ముసలి ఎంత పెట్టుకోవాలన్నా కూడా బాగోదు. ఇప్పుడు అంటే అప్పుడు ఆటోమేటిక్ వచ్చింది. నిజమే, కళ్ళు శుక్రాలు తీపించుకున్నాక వస్తాయి. పోదామా? ఇదే
ఇండిషన్ చెప్పుకొని వస్తా నయమే. అది వద్దులే, ఇది పెట్టుకో. ఇప్పుడు వద్దులేటి ఊరు దాటిన తర్వాత పెట్టుకో. సరేనండి, నర్సరాపేట వచ్చాం. బస్ స్టాప్ అనమాట. అటు బిలాల్ దమ్ బిర్యానీ మధ్యాహ్నం వస్తాం. రాజీ డల్తో చర్చ దగ్గరకు వచ్చేసాం. ఓకేనండి, జల్సా జ్యువెలరీకి అది వచ్చేసాము. లిఫ్ట్ ఎక్కి సెకండ్ ఫ్లోర్ ఫస్ట్ ఫ్లోర్ వెళ్దాం. వెళ్ళిన తర్వాత ఏం కావాలో తీసుకుందాం. రెండు నొక్కు. ఒక్కద్దు ఎక్కిన ఒకసారి చిన్నప్పుడు లిఫ్ట్ ఎక్కాము మేము. పైకి ఎక్కిన తర్వాత మళ్ళీ కింద దిగాము. అప్పుడు డోర్ ఓపెన్ అవ్వాలి, చాలా ఇబ్బంది పడ్డాం. ఈ తడకలు చూడే అంతలో ఉండి తీసుకుంటాం. ఇంత పెద్ద ఎవరు వేసుకుంటారా? సైజ్ చూద్దాము. బాగానే ఉంది. ఏదైతే వెయిట్ ఇయేనంత మారుతుంది. అవును సార్, చిన్నది. ఇది వచ్చేసి మీకు 22 grams వస్తుంది సార్. 22 వస్తుంది. 30 అన్నారు కదా, ఇంకా 8 grams ఉంది. బాగానే ఉంది. ఇప్పుడు నీకు నచ్చితే తీసుకోరు, అదేమైంది? ఓకేనండి, ఫైనల్ అయితే గోల్డ్ కడం కొనగలిగామన్నమాట. చిన్నప్పుడైతే మా నాన్న దగ్గర ఒక 50 కానీ 100 తీసుకొని తిరణాల్లో అమ్ముతూ ఉంటారు కదా కడాలు, ఎండి కడాలు, అవి కొనుక్కొని చేతికి పెట్టుకొని బోగా స్టైల్గా తిరిగేవాడిని. ఎవరైనా అంటే చిన్నదానిలో ఎవరైనా ఫైటింగ్ వస్తే అంటే కడం తీసుకొని అమ్మండి, నేను దాన్ని తీసుకుని కొద్దాలనిపించి అలాగా అంటే అంటే చిలిపి చేష్టలు అన్నమాట. చిన్నప్పుడు అలాగ ఉండేది అన్నమాట. ఏదైనా ఇప్పటికీ కడం కొనుక్కోవాలన్నది అదొక పెద్ద డ్రీమ్ అండి మా అమ్మ ఆలోచనలో. నాకు మా పెద్ద కొడుకు ఎప్పుడు ఉండాలిరా అని చెప్పేసి, వాడికి ఒకటి ఇప్పించాలరా అని చెప్పేసి మా అమ్మ ఆలోచన. కానీ మా నాన్నలు మా అమ్మలు మా స్తోమతకి తగ్గ గోల్డ్ కాదు కదా, అది అందదులే, అదొక కలలే అని చెప్పేసి మా అమ్మ ఎప్పుడు అనుకుంటూ ఉంటుంది. కానీ దాన్ని అయితే మనం
తిరగ రాసేసాం. ఫైనల్లీ అయితే మన లలితాచారులో కడాయిని అయితే తీసుకున్నాము. చాలా బాగుంది. అక్కడ అంత ట్రయల్ వేసాము. తర్వాత వచ్చేసి ఇంకా బిల్లు అలానే వెయిట్, తర్వాత డబ్బులు ఎంత పడ్డాయి అన్నీ చూసేసుకొని వచ్చేసరికి మాకు ఈసామైంది. ఎండలో అసలు పోయేటప్పుడు ఎండలో పోయాము, వచ్చేటప్పుడు ఎండలో మరీ మితిమీరిపోయింది అన్నమాట. ఏదైనప్పటికీ ఇప్పుడు ఎండలో పోతున్నా చేస్తున్నా మాకు అసలు ఎండాన్ని బీట్లా. ఎందుకంటే ఇప్పుడు ఈ బంగారు పిచ్చిలో ఉన్నాం కదా అన్న ఉద్దేశంతో మనకి ఏమనిపించలేదు. ఇంకా వస్తే పిల్లలకి కాయలు అని చెప్పేసి ఇంకా సరుకులు అని చెప్పేసి ఏం తెచ్చుకున్నాము. టైం వచ్చేసి సాయంత్రం పూట 5:30 మధ్యలో అవుతుంది. మళ్ళీ ప్రార్థన ఈరోజు 2వ మీటింగ్ జరగబోతుంది. అందుకు సంబంధించిన ఇంకా బట్టలు అంట్లు అన్నీ తోమేసుకొని రెడీ అవుతుంది మళ్ళీ రాజకుమారి. ఏది రాజీ? ఇంకేంది మరి చెప్పాలి. నీ తీసుకోలేదని బాధపడతా ఉంది రాజకుమారి. మొన్న జుమ్కాలు తీసుకుంది, మొన్న వచ్చేసి ఏమో చెవులు తీసుకుంటే చెవులు మార్చేసుకొని తర్వాత నేను ఉంగరం తీసుకున్నా. ఏదైనప్పటికీ రాజీ పేరు చెప్పుకొని నేనే 2 సొమ్ములు తీసుకున్నట్టు ఉంది. అంతే కదా? సరే రాజీ ఓపెన్ చేయి. లైటింగ్ ఏంది? ఇట్రా 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 ఇటు మెరుతున్నారా? కనపడుతుందా? తీయాల చూపించు. కదండి జాగ్వార్ కాడియం అంటే 2 పక్కల మొత్తం ఒకే ఫినిషింగ్తో ఉంటే ఏం బాగుంటుందండి. అందుకని చెప్పేసి ఒక పక్క ఫినిషింగ్, ఒక పక్క ఏమో డిజైన్, 2 పక్కల. తర్వాత వచ్చేసి మిడిల్స్లో జాగ్వార్ చాలా బాగుంది చూపులకి. అంటే 2 విధాలుగా వాడుకోవచ్చు. కుడి చేతికి. ఏం పాడవాడు? ఏం పాడవాడాలి? పెళ్ళి పాడవాడు. ఎంగేజ్మెంట్ అవుతుందండి రాజీకి నాకు. రాజీకి తొగడాలి. రింగ్ తొగడ ఏమంటారు? సంతోషంలో మాటలు కూడా రావట్లేదు. ఉంగరాలు మార్చుకుంటారు చూసారా? అదే రీతిలో రాజకుమారి నాకు. ఫైనల్ అయితే పిల్లలకి రేగ్గా ప్యాకెట్ తీసుకొచ్చాను, చేతికి పూసింది. చేతికి లుక్ వచ్చింది బావా. నీ వైట్ షర్ట్కి కడానికి పెళ్లి కళ వచ్చేసింది అయితే నీకు. అవునా? సరే, పెళ్లి కళ కాదు, మన పిల్లల కోసం సంపాదించుకుంటున్న సంపద. అర్థమైందా? ఇది మన స్టైల్కి మన హెచ్చులకి తిరగడానికి కాదు. వస్తువు ఉంటే పిల్లలకి రేపు చదువులకి చాలా. ఇప్పుడే మాకే పెట్టుకోలేక, మా చదువులకు పెట్టలేక, మా స్తోమత కాదని చెప్పేసి మేమే మేస్త్రి పనులు, చాకరీ పనులు, కూలి పనులు, చివరికి మేమే ఇలా పాలైపోయాం. నా పిల్లలు అలా కాకూడదు, ముందుగానే జాగ్రత్త పడితే మంచిదనే ఉద్దేశంతో ఇలా సొమ్ములు కొనుక్కుంటున్నామండి. ఏదో ఒక రూపాన ఉంటే బాగుంటుంది అనే ఆలోచనతో ఇదే తీసుకున్నమాట. అమ్మా నా తల్లిగాడికి కూడా తీసుకోవాలి. కరక ఇదండి. ఎన్ని గ్రాములు, ఎంత వెయిటు అనేది ప్రతిదీ మీకు డీటెయిల్గా చెబుతాను. తర్వాత వచ్చేసి నాని నువ్వే తీసుకున్నావు, రాజకుమార్ కూడా తీసుకుంటే బాగుండు కదా, అసలు ఎంత చక్కగా ఉండేది. రాజకుమార్కి చాలాసార్లు ఒక తాడు తీసుకోవచ్చు కదా. తాడు అంటే కొబ్బరి తాడు కాదు, లేకపోతే ఏదైనా మామూలు తాడు కాదు కదండి, మామూలుగా గోల్డ్లోనే ఒక నాన్ తాడు తీసుకోవచ్చు అని చెప్పేసి చాలామంది చెప్పారు. తర్వాత వచ్చేసి బ్యాంగిల్స్ కూడా తీసుకోవచ్చు కదా అని చెప్పారు. రాజకుమార్ కూడా తీసుకున్నానండి, చూపిస్తాను, తీసుకురాపోరాజు.